హాయ్ ఎవ్రీవన్, నేను నిన్న వీడియోలో అయితే చూశారు కదా మన మొక్కలు ఏమేమి కొన్నానని. అవి నేనైతే 2 రోజులు ఇంటి దగ్గర అలాగే పెట్టేసి నేను మూడో రోజునైతే వేస్తున్నాను. ఎందుకంటే మనం తేగానే వేయకూడదు, అట్లకి క్లైమేట్ మనం సెట్ చేయాలన్నమాట ముందుగా. అది తర్వాత మూడో రోజు నేను వేస్తున్నాను. ఇది చూశారు కదా, టబ్బులు తీసుకున్నాను, 100 రూపాయల టబ్బులు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇవి హైబ్రిడ్ మొక్కలు కాబట్టి అట్లకి పెద్ద టబ్బులు ఉండాలి. అందుకనేసి ఇలాగ నేను వేసిన తర్వాత 3-4 రోజుల దాకా బాల్కనీలోనే వదిలేసాను, నీళ్ళలో వదలాలన్నమాట. వేసేటప్పుడు నాకు నర్సరీ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, నేను ముందు కూడా కింద సంవత్సరం కూడా వాళ్ళ దగ్గరే నేను హైబ్రిడ్ మొక్కలు కొన్నాను. నేను ఇలా చెప్పానమాట, ఎక్కువ త్వరగా ఫ్రూట్స్ రావట్లేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే, వేసినప్పుడు మనం ఏమీ కలపకూడదంట, ఉత్తి మట్టిలో వేయమన్నారనమాట. మనం గోబర్ కాదు ఇవన్నీ మనం కలుపుతాం కదా, ఇసుకి కోకోఫిట్ అన్నీ ఏది కలపొద్దు, మీరు 6 నెలల దాకా ఏమి వేయొద్దు, మట్టిలోనే డైరెక్ట్గా వేసేయండి. పైగా ఏంటంటే రూట్స్ని కదపకూడదు, అసలు ఎలా తెచ్చింది అలాగే ప్లాస్టిక్ తీసేసి అలాగే వేసేయండి డైరెక్ట్గా అన్నారు. నేను అలాగే అస్సలు కదపకుండా మట్టి అయితే ఏమి చిదపకుండా వేసాను అనమాట. వేసిన తర్వాత 3-4 రోజులు మనం ఇలా నీళ్ళలోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాత నేను కటింగ్ అయితే చేశాను ఎండలో పెట్టిన తర్వాత. ఇది వెంటనే కూడా నేను కటింగ్ అయితే చేయలేదు. చూసారు కదా, ఇలాగైతే నేను వేసిన తర్వాత ఫుల్గా మనం నీళ్ళు అయితే ఇచ్చుకోవాలి ఫస్ట్ రోజునే. కొంచెంగా ఇవ్వద్దు, ఎందుకంటే మట్టి అంతా తడవాలి కదా, ఫుల్గా తడుస్తే కింద దాకా మంచిగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు 4-5 రోజుల దాకా నీళ్లు వేసేది అవసరం లేదు, మళ్ళీ ఎండలో పెట్టి ముందు నీళ్లు వేసుకుందాం. చూసారు కదా, ఇవైతే మనకి హైబ్రిడ్ కాబట్టి ముందుగానే పెద్ద టబ్బులు వేసుకుంటే మనం ఎక్కువ మార్చుకోకర్లేదు. తర్వాత కొంచెం దిగిన తర్వాత పైకి పెట్టాక కొంచెం మట్టి అయితే వేసుకుందాం.